హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను గోంగూర చికెన్ చేసి చూపిస్తానండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వంట కనుక ఒక్కసారి మీరు తిని చూసారంటే ప్రతిసారి కూడా తినాలని అనుకుంటారు. దానికి కావలసిన పదార్థాలు: టమాటాలు 2 కట్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా దినుసులండి, దాల్చిన చెక్క, జాపత్రి, యాలుకలు, అనాస పూలు 2-3 రెబ్బలండి, లవంగాలు, గరం మసాలా దినుసులు చూపించాను కదా, షాజీరా, కొంచెం షాజీరా. చికెన్ అండి 1/2 కేజీ. ఇది కడిగి శుభ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ చికెన్ని ఉడికించుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఆనియన్స్లో వేసుకోవాలి. కొంచెం సేపు అలా ఉడికించుకుందాం. చికెన్లో వాటర్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చే వరకు ఉడికించుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని అవి 2 చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులండి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా ఇప్పుడే చికెన్లో వేసేసుకోవాలి. అంటే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. కావలసిన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా చికెన్లో వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం సేపు అలా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ అలా ఉంచుకుందాం. చికెన్లో వాటర్ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వచ్చే వరకు అలా కొంచెం సేపు ఉడికించుకుందాం. ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కొంచెం సేపు కారాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ పోసుకుందాం. నేను 1/2 కేజీ చికెన్ చూపిస్తున్నానండి. ఫస్ట్ మీకు వీడియో చాలా లెంగ్తీ అనుకోకుండా మొత్తం చూసినట్లయితే మీకు ఖచ్చితంగా గోంగూర చికెన్ ఎలా చేయాలో అర్థమవుతుంది. కూర ఉడికింది కదా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి మొత్తాన్ని మసాలా మొత్తం చికెన్కి పట్టేలా ఉడికించుకుందాం. తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గోంగూర ఆకుల్ని తీసుకుని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆకులన్నీ కూడా పాత్రలో వేసుకుని 1 అర లీటర్ వాటర్ పోసుకుని పచ్చిమిర్చి చీలికలు కూడా 5-6 చీలికలు వేసుకోవాలి. 1 ఆనియన్ అండి సగం కట్ చేసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని దానిని కూడా ఆ గోంగూర ఆకుల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి గోంగూరలో వేసుకుని మొత్తాన్ని కింద నుంచి పై వరకు ఇలా కదుపుకోవాలి. గోంగూర మొత్తానికి వాటర్ సరిపోయేలా కలుపుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసినట్లయితే చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు గోంగూరకి సరిపడా కారం, గోంగూర అంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి కదా, 3 టీ స్పూన్లు కారం వేసుకొని టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసాను. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెంసేపు ఉప్పు కారం గోంగూరకు పట్టేలా కొంచెంసేపు మూత పెట్టుకుని ఇలా ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసినట్లయితే చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు మనం పప్పు మెదుపుకునే కర్ర ఉంటుంది కదండి, పప్పు గుత్తి అంటాం కదా, దానిని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గోంగూర మొత్తాన్ని ఇలా రౌండ్గా తిప్పుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఈ గోంగూరలో వేసుకోవాలి. మీరు వీడియో అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇంకా కుకింగ్ కొంచెం ఉందండి. లాస్ట్ వరకు చూసినట్లయితేనే మీకు టిప్స్ అన్నీ అర్థమయ్యి గోంగూర చికెన్కి మంచి టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చికెన్ గోంగూర ఉడుకుతుంది కదా, దానిలో 2 గరిటెల ఆయిల్ పోసుకోవాలి, పచ్చి నూనె పోసుకోవాలి.
కాగిన నూనె కాదు, ఇలా డైరెక్ట్గా ఆయిల్ పోసేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. దీనివల్ల కూడా గోంగూరకు మంచి టేస్ట్ వస్తుంది. అలా కొంచెం సేపు ఉడికించుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు రెడీ చేసుకోవాలండి. ఇది కూడా మంచి టేస్ట్ అండి, దీన్ని కూడా మీరు మిస్ అవ్వద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ అంటారు కదండి, ఇంగువ కూడా గోంగూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు రెడీ అయినాయి కదా, ఒకసారి గోంగూరని చూద్దాం ఉడికిందేమో. చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుందండి. గోంగూర ఎక్కువ క్వాంటిటీ ఉంటే మీరు ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొంచెం వేళ్లతో నొక్కి ప్రెస్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, ఇంగువ చూపించాను కదండి, ఇంగువ కూడా కొంచెం ఇలా జల్లుకుందాం. గోంగూరకి వీటితోనే మంచి టేస్ట్ వస్తుందండి. గోంగూర చికెన్ మీరు వండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నా వీడియోని చూసి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మనం పోపు దినుసులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ చక్కగా దినుసులన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెను గోంగూర కలుపుకొని పెట్టుకున్నాం కదా, అదంతా కూడా తీసుకొని ఈ పోపు దినుసుల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని గోంగూర మొత్తం కూడా ఆ పోపు దినుసుల్లో కలిసేలా తిప్పుకోవాలి. ఒకసారి కలుపుకుందాం మొత్తాన్ని. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటకు ఒక లైక్ చేసి నా వీడియోని షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. గోంగూర చికెన్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి గోంగూర మొత్తం కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టి చక్కగా కనిపిస్తుంది కదా. మీరు కుకింగ్ ప్రాసెస్ చాలా లెంగ్తీ అని అనుకుంటే కనుక మీరు ఎవ్రీ సండే మీరు చికెన్ రెడీ చేసుకుంటారు కదా, ఆ రోజే కొన్ని గోంగూర ఆకులు తీసుకొని మీరు ఆ రోజు ఈవినింగ్ మాత్రం ఈ మిగిలిన కర్రీని ఇలా గోంగూరలో ట్రై చేయండి. వంట మొత్తం ఒకేసారి చేసుకునే అవసరం లేదు. ఈవినింగ్ టైంలో కూడా మార్నింగ్ మిగిలిన కర్రీని కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఉదయం తిన్న కర్రీని మళ్ళీ ఈవినింగ్ కూడా తినాలంటే బోర్గా అనిపిస్తుంది కదా, ఆ మిగిలిన కర్రీతో ఇలా గోంగూరలో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.